అతనితో ప్రారంభిద్దాము సార్. అందరూ హిందీ మాత్రం అనేది ఈ 5 days మాత్రమే మనం నేర్చుకునేది. ఈ 5 daysలో కూడా ఏమేమి నేర్చుకుంటాము అనే టాపిక్ డీటెయిల్స్ అనేవి, సాల్ట్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసు. ఎంత మంచి టాలెంటెడ్ పర్సన్ అంటే 11 yearsకి ఆయన సైంటిఫిక్ జర్నల్స్ని పేపర్లో పబ్లిష్ చేసినారంట. 11 yearsకే. 23 yearsకే PhD కంప్లీట్ చేశారంట సైకాలజీలో. 23 yearsకే. తర్వాత ఆయన అదే యూనివర్సిటీలోనే ఎక్కడైతే చదువుకున్నారో PhD చేశారో అదే యూనివర్సిటీలోనే 50 ఏళ్ళు దాంట్లో ప్రొఫెసర్గా పనిచేశారంట. అక్కడే పనిచేశారంట అదే యూనివర్సిటీలోనే. అక్కడ ఈ పిల్లల పైన పరిశోధన అనేది మొదలుపెట్టేసి ఆ మనిషి 50 ఏళ్ళ పాటు చేశారంట. ముఖ్యంగా తనకున్న 3 కుమారుల పైన ఈ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేసి ఈ సిద్ధాంతాన్ని తయారు చేశాడు. సంజ్ఞానాత్మక సిద్ధాంతము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. దానికి సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా దాన్ని హెల్ప్ చేశారండి సార్. ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా 4 రకాలు చెప్పారు సార్ వాళ్ళు. జీన్ పియాజే ఇంద్రియ చాలక దశ, దీని ఇంగ్లీష్లో వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, 0 to 2 years ఉంటుందండి సార్. ఇది వచ్చేసి అంగన్వాడీ వాళ్ళకి సంబంధము. మన దగ్గర రారు పిల్లలు కాబట్టి మనము అంతా వాళ్ళని మనము సంతోషంగా అంటే భయపెట్టకుండా మనము ఏ విధంగా అయితే పిల్లల్ని బాగా వాళ్ళకు ఆటలు ఆడించడం కానీ ఏమైనా వాళ్ళకు వర్క్ ఇస్తూ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏ విధంగా వాళ్ళను చూసుకుంటాము అనే ఉద్దేశంతో హ్యాపీగా ఉండేటట్టుగా ఈ బొమ్మ గీయడం జరిగింది. స్వాగతం. సరస్వతి దేవికి సంబంధించిన ఒక పాట. మన చదువుల తల్లి సరస్వతి కాబట్టి మనము అదే వృత్తిలోనే సరస్వతిని ప్రార్థించి పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో ఉదయాన్నే వస్తాను మనము సరస్వతి నమస్తుభ్యం ఉన్నట్ల ఈ పాటకు సంబంధించిన బాగుంది సార్. జోహారు జయ భారతి గై కుమ్మ శుభహారతి, జోహారు జయ భారతి గై కుమ్మ శుభహారతి, చల్లని తల్లివి చదువుల మల్లివి, చల్లని తల్లివి చదువుల మల్లివి, కోర్కెలు తీర్చే కల్పవల్లివి, కోర్కెలు తీర్చే కల్పవల్లివి, కోర్కెలు తీర్చే కల్పవల్లివి, జోహారు జయ భారతి గై కొమ్మ శుభహారతి పయనించ. ఇలాంటివి మనోళ్ళు క్రియేట్ చేసి కూడా ఇచ్చినట్లే. ఎందుకంటే మన 90 days ప్రోగ్రామ్ని మనోళ్ళే 90 days సంబంధించినది ఫ్రేమ్ చేసి ఇచ్చారు. భాషా అభివృద్ధిలో ఏం చెప్పాలి, శారీరక అభివృద్ధిలో ఏం చేయించాలి, మేధాభివృద్ధిలో ఏం చేయించాలి మనోళ్ళే చెప్పించారు. వాటిని మనం 90 days ఫాలో చేశారు. ఇట్లాగే ఫ్రేమ్ చేశారు. సేమ్ ఫ్రేమ్ అంటే మనకు కూడా ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి దానికి. ఫస్ట్ మేధాభివృద్ధిలో పూర్వగణిత కృత్యాలు, దానికి సంబంధించి 1వ రోజు వృత్తాకారంలో పిల్లలకు చూపించి అలాంటి ఆకారంలో ఉన్న వస్తువులు వారి చుట్టూ ప్రక్కల ఎక్కడ ఉన్నాయో గుర్తించి లెక్కించి చెప్పండి. అంటే మన క్లాస్ రూమ్లోనే మన తరగతి గదిలోనే అలాంటి వృత్తాకారంలో వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్నెన్ని ఉన్నాయో గుర్తించి చెప్పండి అని 1వ రోజు యాక్టివిటీ ఇవ్వాలి. అది మేధాభివృద్ధి కింద పూర్వగణిత కృత్యాల కిందకి వస్తుంది. అలాగే వృత్తాకారం చూపించి 2nd డే వాటి నమూనాలు ఆట ఆడించాలి. అంటే పెద్ద వృత్తం చిన్న వృత్తం అని గీసి ఆ పెద్ద వృత్తం ద్వారా చిన్న వృత్తం ద్వారా ఏదో ఒక యాక్టివిటీ చేయించాలి. లేదంటే ఇన్ అవుట్ యాక్టివిటీ ఆలోచిస్తాం మనం ఎక్కువ వృత్తం గీసేసి. అలా ఇంకా ఎటువంటి కానీ మీ ఆలోచన ప్రకారం మీ ఓన్ క్రియేటివిటీ ఆ పిల్లలకి ఆ వృత్తం అనేది ఆ ఆకారం అనేది ఆ మేధాభివృద్ధి కింద అలవాటు పడాలి. తర్వాత 3వ రోజు చతురస్రాకారాన్ని పిల్లలకు చూపించి అలాంటి వారికి చుట్టూ పక్కన ఉన్నాయో వెతికి లెక్కించమని చెప్పండి. చూడండి, స్టెప్ బై స్టెప్
చిన్న దాని నుంచి పెద్దదానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ వృత్తాకారం చాలా ఈజీ, దాని తర్వాత చతురస్రానికి వెళ్ళారు. చతురస్రం దాని తర్వాత కొంచెం డిఫికల్టీ, కాబట్టి చతురస్రాన్ని పరిచయం చేస్తున్నారు. ఇక్కడ మన తరగతి గదిలో ఎక్కడెక్కడ చతురస్రాకారంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో లెక్కించి చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది 3వ రోజు. తర్వాత 4వ రోజు వృత్తాకారాన్ని చతురస్రాకారాన్ని క్రమంలో అమర్చమని చెప్పండి, అంటే పెద్దవి చిన్నవి వాటిని వాటి క్రమాలలో అమర్చాలని చెప్పి చెప్పడం. తర్వాత 5వ రోజు వృత్తం, గోళం, త్రిభుజం ఆకారాలను గుర్తించి వాటి లక్షణాలకు తేడాలను కనుక్కోమని చెప్పాలి ఆ పిల్లలకి. అంటే మళ్ళీ 5వ రోజు కల్లా ఇక్కడ పరిచయం ఏంటది, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. దాని తర్వాత ఇంకా లాస్ట్ 5వ రోజు దాన్ని లక్షించిన లక్షణాలు. వృత్తాకారం అనేది గొడుగుడాకారంలో గుండ్రం ఉంటుందనో, చక్రమాకారం గుండ్రం ఉంటుందో ఆ లక్షణాలు చెప్పగలగాలి. చతురస్రం అనేది ఇట్లా మన చెస్ బోర్డు లాగా ఉంటుందనో, క్యారం బోర్డు లాగా ఉంటుందనో దాని లక్షణాలు చెప్పగలగాలి. అలాగే మేధాభిలో సంఖ్యలు గుర్తించడం. ఫస్ట్ రోజు వచ్చేసి వేర్వేరు వస్తువులను లెక్కించాల, 1 to 5 మాత్రమే. 1వ తరగతి 2వ తరగతి పిల్లలకి ముఖ్యంగా మనము 1వ తరగతి పిల్లలే తీసుకుందాం, ఫస్ట్ వచ్చిన పిల్లలే తీసుకుందాం. వేర్వేరు వస్తువులను లెక్కించడం. 2వ తరగతి ఎందుకు పెట్టారంటే 2వ తరగతిలో కూడా 1వ తరగతికి సంబంధించిన స్టాండర్డ్ లేని పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లల కోసం 2వ తరగతి అని చెప్పేసి యాడ్ చేశారు. వాళ్ళని యాడ్ చేసుకొని ఇది నేర్పించవచ్చు ఈ గుర్తుల ద్వారా. వేర్వేరు వస్తువులను లెక్కించడం 1 నుంచి 5 వరకు రాళ్ళు కావచ్చు, చింతపిచ్చలు కావచ్చు, పుల్లలు కావచ్చు, రాళ్ళు కావచ్చు పెట్టేసి లెక్కించడం అనేది 1వ రోజు నేర్పించాలి. అది మేధాభివృద్ధి కిందకే వస్తుంది. తర్వాత 2వ రోజు వస్తువులను లెక్కించడం, సేమ్ దాన్ని అంటే కంటిన్యూ చేయడం. మళ్ళీ 3వ రోజు వస్తువులను లెక్కించి వాటి సమానమైన అంకెను వెదకండి. అంటే 3 అనేది లెక్క పెట్టారంటే ఆ 3 సంఖ్య ఎక్కడుందో ఎతికి గుర్తుపట్టాలి. 4 అనేది లెక్కించినప్పుడు 4 అనే సంఖ్యని ఎతికి గుర్తుపట్టాలి, ఆ చార్ట్లో కానీ, పేపర్లో కానీ, క్లాస్ కార్డులో కానీ అలా. తర్వాత 3వ రోజు వస్తువులను లెక్కించి వాటికి సమానమైన అంకెను వెదకండి, సేమ్ అలాగే ఇది కూడా కంటిన్యూ 2 రోజులు. తర్వాత వస్తువులను లెక్కించి వాటి సమానమైన అంకెలను వెతికి దానిని రాయండి. ఇప్పుడు రాయించడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ నేర్పించడం, కూడా ఇక్కడ ఎతికించడం, దాని తర్వాత దాన్ని అదే అంకెను రాయించడం. ఇంప్రూవ్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి 5వ రోజు వస్తువులను లెక్కించి 1, 2, 3 క్రమంలో అమర్చడం. వాటి జిగ్జాగ్లో పెట్టింటాము, చతుర్భుజం వేసి ఉంటాము, వాటిని గుర్తుపట్టేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే క్రమ పద్ధతిలో పేర్చాలి. అలా అలవాటు అనేది చేసేసేయాలి. పిల్లల్ని చేసినాం అనుకోండి, ఖచ్చితంగా 2 ఉంటే 2 పుల్లలని, 3 ఉంటే 3 పుల్లలని, 4 ఉంటే 4 పుల్లలని చేసిన వాళ్ళకి సంఖ్యాభావన మదిలో సంపూర్తిగా పర్మనెంట్గా శాశ్వతంగా నిలబడిపోతుంది. 9 పుల్లలను లెక్కించి వాటికి 1 పుల్లను కలపండి. ఇప్పుడు ఆ 10 పుల్లను కలిపి 1 కట్ట అనే అంటారని చెప్పండి. ఇప్పటివరకు మనం పుల్లలు మాత్రమే పరిచయం చేసాం. ఇప్పుడు కట్ట అని ఎప్పుడు అంటారు అని చెప్పేసి వాళ్ళు మెదులని పెట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు, అంటే ఇప్పుడు 9 ఉన్నాయి, ఈ 9 పుల్లలకి ఇంకొక పుల్లని యాడ్ చేసినప్పుడు 10 అవుతుంది. ఈ 10 అంతా కలిపి 1 కట్టగా రబ్బర్ బ్రాండ్ వేసో లేదా దారం వేసో కట్టేసి పక్కన పెట్టేసి ఇది 1 కట్ట అంటారు. 1 కట్టలో ఎన్ని ఉంటాయి అంటే 10 అని ఉంటాయి. ఆ 10 భావన అనేది కలిగించాలి. అంటే 9కి 1 కలిపినప్పుడు 10 వస్తుంది. ఆ 10 అనేది 1 కట్టలాగా కట్టల మాదిరి పక్కన పెట్టాము అని చెప్పేసి అనేది చూపించాలి. పుల్లలనే భావన ఏర్పడిన తర్వాత 9 పుల్లలకి 1 పుల్ల యాడ్ చేసినప్పుడు 10 అవుతాయి. ఆ 10ని 1 కట్టగా మనము ఆ రబ్బర్ బ్రాండ్ వేసేసి 1 కట్టగా ఏర్పాటు చేసినప్పుడు ఆ 10 అనేది 1 కట్ట అనే భావన ఏర్పరచాలి. అలాగా 2 కట్టలు, 3 కట్టలు, 4 కట్టలు అని చెప్పేసి ఏర్పరచుకుంటే వాళ్ళకి 10, 20, 30 అనే సంఖ్య భావన కూడా ఏర్పరచడానికి క్రమ పద్ధతిలో వెళ్ళాలి సార్. అట్ ఏ టైం 100 వరకు వెళ్ళకుండా, అట్ ఏ టైం 30 వరకు వెళ్ళకుండా ఫస్ట్ 5 వరకు రావాలి. 5 తర్వాత 9 పుల్లలు రావాలి. 9 పుల్లల సంఖ్యాభావన వచ్చిన తర్వాత 10కి వెళ్ళాలి. ఆ 10 సంబంధించి సంఖ్యాభావన వచ్చిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ 11, 12 ఇలా యాడ్ చేసుకుంటూ ఈ పుల్లలకు సంబంధించిన కట్టకు సంబంధించిన భావన ఈ కట్టలు పుల్లలు ఉపయోగించి సంఖ్యాభావన ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్. ఒక దారం కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇచ్చి ఆ 10 పుల్లలను కట్టగా కట్టమని చెప్పండి. అంటే వాళ్ళని కట్టగా వాళ్ళ చేతులతోనే వాళ్ళే స్వయంగా వాటిని కట్టలాగా పెట్టిన తర్వాతే ఒక కట్టలో 10 ఉంటాయని ఏర్పడుతుంది.
ఆ కట్టల భావనే మన పుస్తకాలలో మ్యాథ్స్ పుస్తకంలో చాలా చోట్ల 10 కట్టలాగా చూపించింటారు పుల్లలు. వాటిని చూస్తేనే ఓహో మా సార్ ఇట్లా కట్ట కట్టించిండారు 10 పుల్లలకి. అదే కట్టనే ఇక్కడ పిక్చర్ రూపంలో బొమ్మ రూపంలో ఇచ్చారు. అంటే ఈ కట్టలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అని చెప్పేసి వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది అబ్బాయికి ఆలోచన. ఆ రకంగా మనము వాళ్ళకి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి సార్. ఇవన్నీ నువ్వు చెప్పు అని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళు ఎంతో చెప్తారు, 4 అనో 3 అనో 2 అనో వ్యక్తిగతంగా చెప్తారు. వ్యక్తిగతంగానే అడగాలి సార్. అందరి గుంపులు పోయింది మాదిరి గ్రూప్ అంతా అడుగులు. అట్లా అడిగిన తర్వాత మరి మనము వాళ్ళని ఎంత అనే భావన మేము కరెక్ట్గా ఊహించి చెప్పామా లేదా అని చెప్పేసి అని వాళ్ళు ఆలోచించుకోవడానికి మరి మన సొంతంగా ఎంచాలి. ఫస్ట్ 1, తర్వాత 2, 3, 4 ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 4 ఉన్నాయని చెప్పేసి అనేది చెప్పించాలి. ఇలాగా ఓసారి 3, ఓసారి 2, ఓసారి 4 ఒక్కొక్క పిల్లలకి ఇచ్చి అదే విధంగా యాక్టివిటీ అనేది చేయించడం వల్ల ఈ పుల్లలు నంబర్లకి రిలేషన్ అనేది ఏర్పడేసి అవి పర్మనెంట్గా వాళ్ళు बैठ रहे फराज उतारती हूँ बैठ इनो भी आए माँ ट्रेनिंग माँ पिल्लल सर इधर ये सार भी ट्रेनिंग देने हैं इसको इनो हमें लेने सार देने हैं ट्रेनिंग ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. डी हमारे बच्चे నిన్న కనిపిలా ये बेस सर मीदी DSC वो 17th है 14-16 ఓ ఇదే DSC 18 డేస్ 18-20 మేడం జాయిన్. तो आन कर रहे हैं ATM कार्ड तो सीधे मल्ली సార్ వెరీ గుడ్ సార్. ఇంకా మేడం కరెన్సీ చెప్పండి మేడం. చెప్పిన విధానమే అవును. 1 రూపీ నోట్స్ మన కరెన్సీ అనేది ఉంటుంది సార్. స్కూల్లో కూడా మన పిల్లలు చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా 1 రూపీని అంటే 9 రూపీస్ నోట్ అని చూపించి మళ్ళీ ఇంకొక 1 రూపీని యాడ్ చేసినప్పుడు అది 10 అవుతుంది కాబట్టి ఈ 1 రూపీస్ అని తీసి 10 రూపీస్ ఈ 10 రూపీస్లో 10 వన్స్ ఉంటాయి అనేది ఆ విధంగా. ఎస్ 9 మంది మాత్రమే ఆ ఇంట్లో అవకాశం పడుకోవడానికి. ఇంకొకరు వచ్చినా కూడా ఆ ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ లేదు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? వాడొక్కడే వెళ్ళాలా? వీళ్ళంతా ఫ్రెండ్స్ పక్కింట్లోకి పోవాలా? వీటితో పాటు వీడు పాపం ఎంట్రెన్స్లో కాసుకున్నాడు వాడు పక్కడం. అప్పుడు వీళ్ళందరితో పాటు వీళ్ళు ఎక్కడొస్తారు? ఈ ఇంట్లోకి వచ్చేస్తారు. 1, 2, 3, 4, 5 మిగిలినమ్మా 3 చిలుకలు మూలుచుండగా మూలలేక 1 పోతే మిగిలినమ్మా 2 చిలుకలు రొప్పుచుండగా రొప్పలేక 1 పోతే మిగిలినమ్మా 1. ఒక చిలుక వణుకుచుండగా వణకలేక 1 పోతే మిగిలినమ్మా 0. 9 మాట్లాడుకున్నట్లు కానీ సార్ 0 కూడా పరిచయం చేసేసినాడు. సో వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మీకు. నెక్స్ట్ ఇక
10 సంఖ్యల స్థాయిలో ఉన్న రెండవ గ్రూప్ పిల్లల గణిత భావనలను అర్థం చేసుకోవడానికి టాస్క్ కార్డు ఉపయోగించి స్థాన విలువలు, సంఖ్యలను పదాలలో మనము పరిచయం చేయడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళకి రాసి చూపించడం అవసరం అయితే లేదు. పద సమస్యలు, ఆ పద సమస్యల పరిచయం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఒక కథ రూపంలో కథలాగా చెప్పి అందులో ఆ కథలో ఉన్న నంబర్స్ని యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయించాలి. దాంట్లో ఉన్న నంబర్స్ని అడగాలి. ఒక పద సమస్యను ఒక కథ రూపంలో చెప్పడం కేవలం 1-2 వాక్యాలను వాడుతుంది అంతే. సింపుల్గా అంటే ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద చెప్తే అంత ప్రొలాంగ్గా గుర్తుపెట్టుకొని మరి మనకి జవాబు చెప్పేంత సామర్థ్యం ఉండదు వాళ్ళకి. చిన్న కథ రూపంలో చెప్పాలి. లెక్కల్లో ఏం అడిగారు అని పిల్లల్ని అడగండి. ఇది తనకు సంబంధించినదే పద్ధతి. ఇది 6 కాళ్ళు 4, 5 5 5, చేతికి వేళ్ళు 5, 6 6 6, ఋతువులు మనకు 6, 7 7 7, వారానికి రోజులు 7, 8 8 8, దిక్కుల మూలాలు 8, 9 9 9, గ్రహాల కూటమి 9, 10 10 10, పాపలు పాడే పాట ఇది. సమస్యను కనీసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో రివిజన్ చేస్తూనే ఉండాలి. ఏదో కథ చెప్పడం చిన్నగా సింపుల్గా, దాంట్లో ప్రశ్న గుడికన ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ఎంత వస్తుంది, ఏం చేస్తే ఎట్లా వస్తుంది అనేది తొందరగా మనం ఒక 5 నిమిషాల్లో పరిచయం చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి యాక్టివిటీ లాగా, ఒక్కొక్క రోజు 2-3 పిల్లలు యాక్టివిటీ లాగా చేపిస్తూ ఉంటే మిగతా పిల్లలకి అందరూ పాల్గొనకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ మెదుల్లో ఇంతకుముందు సార్ చెప్పినా కదా, నిన్న చెప్పినాడు కదా, మొన్న చెప్పినాడు కదా అనేది రివిజన్ అవుతూ ఉంటుంది. అది మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొలతలకు సంబంధించి సార్ చిన్న పిల్లలకు కొలతలు ఏంటని చెప్పేసి అనుకోద్దని సార్. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి సంబంధించినవే కొలతలు అనేవి మనము నేర్పించాలి, పరిచయం అనేది చేయాలి. పెద్దవి ఏముండవు, సింపుల్గా చిన్నటివి. ఇది వచ్చేసి మన టైం టేబుల్లో పీరియడ్ ప్లాన్లో 10 నిమిషాలు ఉంటుంది ప్రతిరోజు. ఫస్ట్ 1వ రోజు కొలతలు తీసుకున్నాం. ఓన్లీ కొలతలకు సంబంధించిన మ్యాటర్ సార్. 1వ రోజు అంతా నేర్పించాం. కొలతలు కావచ్చు, లేదంటే గుడిగా కావచ్చు, తీసివేత కానీ మొత్తం నేర్పించుకోకుండా కొద్దిగా ఆ ప్రామాణికతను పెంచుకుంటూ వెళ్తాం. దీనిలో ఈ కొలతల్లో అన్ని దానికంటే ఈజీ, అన్ని దానికంటే సులభమైనది ఏంటంటే పొడవు ఎడల్పు. కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెట్టాలి. అంతేగాని డైరెక్ట్గా దూరం కొలిచేది, బరువు కొలిచేది, సామర్థ్యాలు కొలిచేది, లేదంటే రాత్రి పగులు అనే సమయాన్ని కొలిచేది అనేది వెంటనే వెళ్ళకూడదు. అంత ముఖ్యమైనది కదా కాదు. ఫస్ట్ ఈ బేస్ వచ్చిందంటే తర్వాత ఆ బేస్కి వెళ్ళి నేర్పించడం అనేది ఈజీ అవుతుంది. ఈ 10 నిమిషాల్లో 1వ రోజు మనం ప్లాన్ చేసుకుని వచ్చిందంటే పొడవు మరియు ఎడల్పుని పరిచయం చేయడం. ఆ పిల్లలు తెలుసు పొడవు ఎడల్పు, ఆ పదాలు కూడా అవసరం లేదు ఆ పిల్లలకి. బట్ ఆ పిల్లల స్థాయిలో అప్రామాణికమైన చేతి పొడవు, అరచేతి వేళ్ళు, అంటే అరచేతి తర్వాత వేళ్ళు మొదలైన వాటితో కొలడం అనేది నేర్పించాలి. వాళ్ళ స్లేటే ఉంటుంది, వాళ్ళ బుక్కే ఉంటుంది, లేదంటే వాళ్ళు కూర్చున్న బండే ఉంటుంది. అది ఎంత పొడుగు ఉంది ఫస్ట్ చేతితో కొలచమని చెప్పాలి. చేతితో పొడుగు కొలిచిన తర్వాత ఎన్ని చేతులు ఉంది, 1 చెయ్య 2 చెయ్యలా ఇట్లా. తర్వాత అరచేతితో కొలమని ఎన్ని అరచేతులు ఉన్నాయి దాంతో చూడమని చెప్పాలి. వేళ్ళు పెట్టేసి ఎన్ని వేళ్ళు ఉన్నాయి చిన్నటివి. ఆ పెన్సిల్ ఎన్ని వేలు ఉంది, స్కేల్ ఎన్ని వేలు ఉంది, తర్వాత పెన్ను ఎన్ని వేలు ఉంది, చిన్నటివి. అంటే అక్కడ మనం కొలతలు అనే భావనని వాళ్ళకి పరిచయం చేసినట్లే, కొలతలను వాళ్ళకి అలవాటు చేసినట్లే. మనం ఎప్పుడో 3వ తరగతిలో 4వ తరగతిలో కొలతలు అనేది పరిచయం చేయకుండా ఇక్కడ నుంచే కొలతలు అంటే ఇవి కూడా కొలతలే, ఇలా కూడా అప్రామాణికంగా మనం కొలచవచ్చు. డేటా హ్యాండ్లింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ఫస్ట్ క్లాస్లో నేర్చుకుంటామా? మరి దాంట్లో డేటా హ్యాండ్లింగ్ ఎందుకు వచ్చింది? దత్తాంశ సేకరణ లేదా నిర్వహణ. సో దత్తాంశ సేకరణ నిర్వహణ అని ఫస్ట్ క్లాస్లోనే వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? ప్లస్ మాడ్యూల్ ఒకసారి రెఫర్ చేస్తారా? ఒకసారి తీద్దామని.
పేజ్ నెంబర్ 97 నుంచి 104 వరకు ఒకసారి అందుకే ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే కౌంటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెంటనే పేజ్ నెంబర్ 98లో వస్తుంది. మామూలు పక్షులు సమూహంగా గుంపులుగా బతుకుతాయి. ఆ గుంపులు నీడలు ఉంటారు. పెద్ద షేడ్ పైన పక్షులు ఒక పక్షి ముందు ఉంటుంది, అందరూ లీడ్ చేస్తుంటారు. అది అలిసిపోయి మన వెళ్ళి వచ్చేస్తుంది. అట్లా ఒక గుంపు వచ్చి చెట్టు కుమ్మంగా కూర్చుంటుంది. గుంపు కొద్దిసేపటి తర్వాత ఇంకో గుంపు వచ్చి కింద కూర్చుంటుంది. పైన గుంపులో ఉన్న లీడర్ ప్లీజ్ మీరు నుంచి ఒకరు మారరండి, మీకంటే మేము డబుల్ అవుతామంటారు లీడర్. కింద లీడర్ ఏమంటాడు, లేదు మేము రాము, మీరే ఒకరు మారరండి, మీరు మేము సమానం అవుతుంటారు. పైన ఎన్ని కింద చాలా ఈజీ. పైన గుంపు లీడర్ అడుగుతాడు కింద, ఒక మీరు రాండి, మీకంటే మేము డబుల్ అవుతాం. కింద లీడర్ ఏమంటాడు, నేను రాను, మీరు ఒకరు మారరాని, మీరు మేము సమానం అవుతారు. కింద 2 ఉంటాయి సార్, పైన 4 ఉంటాయి. కింద పైన పోతే పైన 2 ఉంటాయి, కింద 4 ఉంటాయి. 4 పోతే పైకి పోతే వాళ్ళు డబల్ అవుతారు. అట్లా కాబట్టి ఈక్వల్ కాదు, మనం పైన కింద ఈక్వల్ కాదు. పైన 3 ఉంటాయి, కింద 4 ఉంటాయి. ఒకటి పైకి పోతే 3 అట్లా కావాలి. పైన నుంచి కింద పోతే కూడా కింద 4 సార్, పైన 3. కింద 4 పైన 3 కింద ఎక్కువ. సార్ 5-3 సార్, 5-3 సార్. పైనుంచి ఎవరు కిందికి వస్తే ఈక్వల్ అవుతుంది, కింద నుంచి ఎవరు పైకి వెళ్తే అది డబుల్ 6 అవుతుంది, డబుల్ అవుతుంది సార్. కింద పైన 2 ఉంటుంది కదా సార్, కాదలే సార్. అవును సార్. కింద 5 ఉంటాయి, పైన 7 ఉంటాయి. కింద నుంచి పైన పోతే పైన 8 అయితే డబుల్ అవుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఏమన్నారు, మీరు ఒక రాణి మేము మీరు వెళ్తాం. 7 నుంచి ఒక కింద వస్తే సూపర్ సార్. ఏ భావనలు ఉంటాయి విద్యార్థిలో అంటే, పొడవు ఏదో చెప్పగలుగుతాడు, పొడవు చెట్టు, తర్వాత పొట్టి చెట్టు ఏదో ఐడెంటిఫై చేయగలుగుతాడు. నెక్స్ట్ పెద్దదేది చిన్నదేదో ఉదాహరణలు చెప్పగలుగుతారు. తర్వాత లోపల బయట, పైన కింద. ఇవే కాకుండా దూరము దగ్గర, బరువు తేలిక, దగ్గర దూరము, పైన కింద, ఇలాంటి భావనలన్నీ ఉంటాయి సార్. చిలుకలు పాడుతుండగా పాడలేక ఒకటి పోతే మిగిలే 9 చిలుకలు తోడుతుండగా తోడలేక ఒకటి పోతే మిగిలే 8 చిలుకలు ఎగురుచుండగా ఎగరలేక ఒకటి పోతే మిగిలే 7 చిలుకలు ఏడుస్తుండగా ఏడవలేక ఒకటి పోతే మిగిలే 6 చిలుకలు అరుస్తుండగా అరవలేక ఒకటి పోతే మిగిలే 5 చిలుకలు ఐక్యం ఉండగా ఐక్యం లేక ఒకటి పోతే మిగిలే 4 చిలుకలు నవ్వుతుండగా నవ్వలేక ఒకటి పోతే మిగిలే 3 చిలుకలు మురుగుతుండగా మురగలేక ఒకటి పోతే మిగిలే 2 చిలుకలు రేగుతుండగా
నిరంతర కృషి చేయించి సమాధానాలు రాబట్టి విజయ సౌధాన్ని అందించగలడు. పిల్లల అభిప్రాయాలకు చోటించి మనోధైర్యాన్ని పెంచి సత్యాలను వివరించి పిల్లల్లో నీతి నిజాయితీని నింపగలడు. ప్రేమ ఆప్యాయతతో మర్యాదను మంచిని పెంచి ఈర్ష్య ద్వేషాలు తుంచి కులం అడ్డుగోడలు పగలగొట్టగలడు. నమ్మకాలను గౌరవిస్తూ మూఢనమ్మకాలను తొలగిస్తూ పిల్లల భావజాలంలో మార్పు తెచ్చి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచగలడు. స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తిని మనస్సున నింపి సోదర భావాన్ని పెంపొందించి పిల్లల్లో దేశభక్తిని నింపగలడు. అందుకే ఉపాధ్యాయుడే నవ సమాజ స్థాపకుడు. ఆకారాలం భలే భలే ఆకారాలం భుజములు 4 ఉన్నాయి వానిలో 2 భుజాలు పెద్దవి 2 భుజాలు చిన్నవి మూలలు 4 ఉన్నాయి ఆకారం చతురస్రాకారం ఆకారాలం ఆకారాలం భలే భలే ఆకారాలం 3 భుజాలు ఉంటాయి 3 మూలలు ఉంటాయి ఆకారం త్రికోణాకారం ఆకారాలం ఆకారాలం భలే భలే ఆకారాలం భుజాలు ఏమీ ఉండవు మూలలు ఏమీ ఉండవు త్రికోణాకారంగా ఉంటాను ఆకారం వృత్తాకారం ఆకారాలం ఆకారాలం భలే భలే ఆకారాలం. గట్టిగా టూనా వెరీ గుడ్. మరి అలాగే బ్యాక్ కౌంట్ చేయడానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి కదా. చేస్తాను ఇప్పుడు నాయి భావనలు సామర్థ్యాలు అనే అంశం మీద చార్ట్ తయారు చేశాము. దాంట్లో మొదట పిల్లలు ఆకృతులు ఆకారాలు దాన్ని ఎలా పరిచయం చేసుకుంటారు, తెలిసిన వస్తువులతో ఆకారాలను పోల్చడం. ఉదాహరణము వృత్తం, బంతిని చూసి ఇది వృత్తాకారంగా ఉంది అని, వాళ్ళు తినే సమోసాలు బట్టి ఇది త్రిభుజంలాగా ఉందని, ఇంటి గోడలు దీర్ఘచతురస్రంలో ఉన్నాయని పిల్లవాడు తెలుసుకుంటా. అంటే ఆకారాల పేర్లు తెలియవు, వేరువేరుగా ఉన్నాయి ఇవి అని తెలుసుకుంటాడు పిల్లవాడు. ఇది దీర్ఘచతురస్రము ఇది వృత్తం అనే విషయం వానికి తెలియదు. ఆకారాలు వేరువేరు ఆకారంలో వేరువేరు వస్తువులు ఉంటాయి అనేది పిల్లవాడు తెలుసుకుంటాడు. వర్గీకరణ, ఒకే లక్షణం కలిగిన వస్తువుల్ని ఒక సమూహంగా చేయడం. అంటే రంగును బట్టి చేయడం. పసుపు రంగుగా కలిగిన పళ్ళు తింటారు పిల్లవాళ్ళు, పసుపు రంగులో ఏ ఏ పళ్ళు ఉన్నాయి. అలాగే ఒకే లక్షణం అంటే రుచిని బట్టి కూడా తెలుసుకోవచ్చు. పుల్లగా ఉండే వస్తువులు ఏవి, తీయగా ఉండే వస్తువులు ఏవి అని కూడా వర్గీకరణ చేయొచ్చు. అలాగే ఆకారం, గుండ్రంగా కలిగిన పళ్ళు తింటేప్పుడు గుండ్రంగా ఏ ఉన్నాయి, పొడవుగా ఉన్నవి ఏవేవి, మొక్కజొన్న కంకి అరటి పళ్ళు ఇవన్నీ పొడవుగా ఉంటాయి. అలాగే గుండ్రంగా చీనా పండు, యాపిల్ పండు, కమలా పండు, జామ పండు ఇవన్నీ ఒక రంగు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయని పిల్లవాడు తెలుసుకుంటాడు. తర్వాత నమూనాలు, వస్తువులు ధ్వనులు లేదా సంఖ్యలలో క్రమబద్ధత లేదా వరుసలను గుర్తించడం. అంటే దీన్ని వరుసల్ని సృష్టించేదంటే మనం క్లాస్ రూమ్లో ఆడించేవి క్లాప్స్, స్టాంపు అని మనము అట్లా ఆడించుంటాం. దాన్ని బట్టి పోలికలను తేడాలను గుర్తించడం. అంటే బరువుగా ఉన్న వస్తువు ఏది, తేలికగా ఉన్న వస్తువు ఏది. పిల్లవాడు బలపం చాలా తేలికగా ఉంటుంది, పలక బరువుగా ఉంటుంది. అలాగే పుస్తకం బరువుగా ఉంటుంది, పెన్ను లేదా పెన్సిల్ తేలికగా
ఉంటుంది, పేపర్ తేలికగా ఉంటుంది అని గుర్తించగలరు. అలాగే పొడుగు పొట్టిలో నాన్న పొడుగుగా ఉన్నాడు, తమ్ముడు లేక చెల్లెలు పొట్టిగా ఉంది. చెట్లలో అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లను చూసి కూడా తెలుసుకుంటాడు. మామిడి మొక్క కానీ లేకుంటే టెంకాయ చెట్టు పొడవుగా ఉంది, చిన్న టమోటా, మిరప ఇలాంటి చెట్లన్నీ చాలా చిన్నగా ఉంటాయని తెలుసుకుంటాడు. అలాగే దిశ, ప్రాదేశిక సంబంధాలను అర్థం చేసుకోవడం, పుస్తకం అనేది పైన ఏముంది కింద ఏముంది అనేది తెలుసుకోవడం, ఇంట్లో ఉండే టేబుల్ పైన వస్తువులు, టేబుల్ కింద వస్తువులు, అలాగే మిద్ది పైన వస్తువుల్ని, కింద ఉండే వస్తువుల్ని తెలుసుకుంటారు. అలాగే ఇంటి ముందర అమ్మ ముగ్గు వేసి ఉంటుంది, ఇంటి వెనకల పెరడులో చెట్లు ఉంటాయని తెలుసుకుంటాడు. ఇది నేను రాసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉమాదేవి, రాణి, తేజస్విని, సుజాత, పరిమళ, ఒక పిల్లలందరూ పేరు చెప్పినారు అందరూ. మరి ఒకసారి గట్టిగా అందరూ పేరు చెప్తామా? ఒకసారి స్పీడ్గా చెప్పండి అందరూ. మీరు చెప్పండి స్పీడ్గా. వచ్చే స్పీడ్. నెక్స్ట్ 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 ఓకే సార్. అందరూ పేరు చదివినారు మా పిల్లలందరూ. అందరూ సపోర్ట్ కొట్టాడు ఒకసారి అందరికీ. ఒకసారి మీ పేర్లన్నీ చదివినారు కదా, మీ వెనుకండే వాళ్ళు మీ పేరు చదువుతారు సార్. అందరు ఇప్పుడు వాళ్ళు వెనుకండే వాళ్ళు ముందు రోజు పేరు చదవాలి కాబట్టి, అంటే మన పేరు తెలుసు కాబట్టి పిల్లలకు, మన స్కూల్లో పిల్లలకి సార్ ఈజీగా అనుకుంటారు వాళ్ళు పిల్లలనే. ఇప్పుడు మన అందరికీ డిస్ప్లే చేసిన మీ పేరు తెలిసిందే కాబట్టి మేడం మీ ముందరండి అమ్మాయి పేరు చెప్పండి. 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 మీరు చెప్పండి మీ ముందర అమ్మాయి పేరు. మీ ముందర పేరు చెప్పండి. మీ ముందర పేరు చెప్పండి. మీ ముందర పేరు చెప్పండి. చెప్పండి. అది అది ఇక్కడ అమ్మాయికి చెప్పండి, రెండు అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే మనము ప్రజల్లో చెప్తాను కాబట్టి ఆ సంఖ్యాన్ని మనం చార్ట్ ఐడియాలా చార్ట్ పెట్టలేదు. ఇప్పుడు ముందరగా వాళ్ళు చెప్పినారు సార్. ఇప్పుడు వీళ్ళు వెనకాల ఎవరైనా ఉంటారని కూడా చెప్పాల్సి ఉంటారు. ఎందుకంటే మన పిల్లలకి చెప్తారు, ఇప్పుడు మీరు చెప్పాలనుకోవచ్చు. మీ వెనకాల ఎవరున్నారు? మీ వెనకాల ఎవరున్నారు? మీ వెనకాల ఉన్నారు. మీ వెనకాల ఉన్నారు. మీ వెనకాల ఉన్నారు. ఓకే సార్. ఇది కనీసం 5 నుంచి 10 నిమిషాలు యాక్టివ్ చేయించండి. బాగా పిల్లలు యాక్టివ్గా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాలు వెనుకాల పేర్లు, ముందర వాళ్ళ పేర్లు బాగా చెప్పించండి. చెప్పించిన తర్వాత ఇద్దరి మధ్యలో ఉండే వాళ్ళ పేరు కూడా చెప్పించండి. లలిత, జానకి మీ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? ఉమాదేవి, లత మధ్యలో ఎవరున్నారు? తర్వాత రాణి, రాణి లలిత మధ్యలో ఎవరున్నారు? ఉమాదేవి అంటే మీరు పేరు కూడా చెప్పడానికి గుర్తు అవుతున్నారు. తేజస్విని, ఉమాదేవి మధ్యలో ఉన్నారు. రాణి, సుజాత, రాణి మధ్యలో ఉన్నారు. పరిమళకు తేజస్విని మధ్యలో ఉన్నారు. తర్వాత మధ్యలో ఉన్నారు. ఓకే సార్. ఈ విధంగా ముందు పేర్లను వెనుక పేర్లను చెప్పిస్తూ మిడిల్లో ఉన్నటువంటి 4 పేర్లు చెప్పిస్తూ ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ప్రాక్టీస్ చేయించాలి సార్ మాకు. అక్కడ ఇప్పుడు ఇచ్చిన పేపర్లు కావాలంటే మన పిల్లలకు అందరికీ తగ్గించుకుంటే కూడా వాళ్ళు కూడా నా పేరు ఇది అనేది వస్తుంది. వాళ్ళు కూడా నెక్స్ట్ సార్ నెంబర్ చూసుకోండి. ఇది అసలు ఈ యాక్టివిటీని పిల్లల చేత చాలా ఫాస్ట్గా నేర్పించండి.
స్లోగా చెప్పద్దు. ఒకటి రెండు ఇటు చెప్పిందండి. చాలా స్పీడ్గా వేగంగా చేయించడానికి ఇంకా 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. ఎక్కువసేపు తీసుకోండి. ఇంకా బాబు నీ పేరు చెప్పు. నీ నెంబర్ ఎంత? బాబు నీ పేరు చెప్పు. నీ నెంబర్ ఎంత? బాబు నీ పేరు చెప్పు. నెంబర్ ఎంత నీది? నీ పేరు చెప్పండి. నీ నెంబర్ ఎంత? నీ పేరు చెప్పండి. ఓకే, అందరు బాగా చెప్పినారు సార్. చెప్పండి కొట్టిస్తున్నారు అందరు. వాళ్ళ పేరు మరియు వాళ్ళ నెంబర్ కూడా చెప్పినారు సార్. ఈసారి పేరు లేకుండా నెంబర్ మాత్రం చెప్తాను సార్ అందరికి. ఫస్ట్ నీ నెంబర్ ఎంత? మీ నెంబరు, మీ నెంబరు, మీ నెంబరు, మీ నెంబరు, మీ నెంబరు, మీ నెంబరు, మీ నెంబర్. మరోసారి చెప్పండి, గట్టి చెప్పండి. మరోసారి గట్టి చెప్పండి అందరూ. చికెన్ ఎప్పుడు అక్కడే ఇప్పుడు వెనుక నుంచి చెప్పండి పిల్లలందరూ. ఇప్పుడు ర్యాండమ్ గా మీ నెంబర్ ఎంత? మీ నెంబర్ ఎంత? లాస్ట్ నెంబర్ ఎంత? మీ నెంబర్ ఎంత? మీ నెంబర్ ఎంత బాబు? ఓకే సార్, అందరు ఎవరి నెంబర్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు, ఎవరి నెంబర్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అందరికి నెంబర్ పైన గుర్తింపు వచ్చేసింది అందరికి. మరి మన పిల్లల్లో ఎక్కువ మందికి ముందు నెంబర్ తర్వాత నెంబర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్. ఏ నెంబర్ రాలి, ఏ నెంబర్ రాలి. దానికి ఈ యాక్టివిటీలో కొన్ని విధంగా చేయొచ్చు సార్. కడుపులో 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఏ విధంగా తన బాధ్యతలను చేస్తుంది. తర్వాత చివరికి అమ్మకి అన్నం కూడా దొరకలేదు ఈ కాలంలో. అంతగా చేస్తే అమ్మకి ఈరోజు చాలా మంది అంటే సమాజంలో చూస్తున్నాము, అమ్మని కొద్దిమంది పట్టించుకోకుండా ఆమె బాధలు చాలా ఉన్నాయి సమాజంలో. ఆ విధంగా పిల్లలైతేనేమి, ఆ కుటుంబీకులు అయితేనేమి అమ్మని పక్కన పెట్టి వృద్ధాశ్రమాలు అక్కడ ఇక్కడ చేరుస్తున్నారు. ఆ విధంగా అమ్మ ఎన్ని బాధలు పడుతుందో, ఎట్లా చేస్తుందో దాని గురించి పాట ఉంది మేడం. నీకు సాటి ఎవ్వరే తల్లి, మానవాళికే కల్పవల్లి, అనురాగం నిలయమైన చెల్లి, నీకు దేవుడైన సాటిరాడు తల్లి, నీకు సాటి ఎవ్వరే తల్లి, మానవాళికే కల్పవల్లి, నీకు సాటి ఎవ్వరే తల్లి, మానవాళికే కల్పవల్లి. కన్న తల్లి ఒడిలో నా కలత లేక పెరిగేవు, కన్న తండ్రి లాలనలు మురిపాలు తేలేవు,
కన్న తల్లి ఒడిలో నా కలతలేక పెరిగేవు, కన్న తండ్రి లాలనలో మురిపాలు తేలేవు, ఆత్మీయులందరిలో అనురాగం నింపేవు, ఆత్మీయులందరిలో అనురాగం నింపేవు, మూడు ముళ్ళు మందానికి బ్రతుకునే పంచేవు, నీకు సాటి ఎవ్వరే తల్లి మానవాళికే కల్పవల్లి, మానవాళికే కల్పవల్లి. కడుపులోని బిడ్డ నిన్ను కాళ్ళతో తన్నినా, కలతపడక కళ్ళల్లో మల్లెలు జల్లేవు, కడుపులోని బిడ్డ నిన్ను కాళ్ళతో తన్నినా, కలతపడక కళ్ళల్లో మల్లెలు జల్లేవు, పురికి నొప్పిలోన నీవు నరకాన్ని చూసినా, పురికి నొప్పిలోన నీవు నరకాన్ని చూసినా, పుట్టిన పసికందు చూసి స్వర్గాన్నే తేలేవు, నీకు సాటి ఎవ్వరే తల్లి మానవాళికే కల్పవల్లి, మానవాళికే కల్పవల్లి. అమ్మ అన్న పిలుపుతో మురిసి మురిసిపోయేవో, రక్తాన్ని కరిగించి పసికందును పెంచేవు, అమ్మ అన్న పిలుపుతో మురిసి మురిసిపోయేవు, రక్తాన్ని కరిగించి పసికందును పెంచేవు, గుండెలపై తండ్రిన గుండెల్లో దాచేవు, గుండెలపై తండ్రిన గుండెల్లో దాచేవు, కొండంత ఆశతో కండలనే పెంచేవు, కొండంత ఆశతో కండలనే పెంచేవు, నీకు సాటి ఎవ్వరే తల్లి మానవాళికే కల్పవల్లి. 10 మందిని కనిపించిన నీ కన్న కడుపుకు పట్టెడు మెతుకులు చిక్కక నలిగేవు నిత్యము, 10 మందిని కనిపించిన నీ కన్న కడుపుకు పట్టెడు మెతుకులు చిక్కక నలిగేవు నిత్యము, శ్రీజాతి గౌరవించలేని ఏ దేశము, శ్రీజాతిని గౌరవించలేని ఏ దేశము, కష్టాల కడలిలో మునిగేమో నిత్యమో, నీకు సాటి ఎవరే చెల్లి మానవాళికే కల్పవల్లి, అనురాగం నిలయమైన చెల్లి, నీకు దేవుడైన సాటిగాడు తల్లి, మనమందరం కళ్ళు చదువుతున్నాం కానీ ఫ్యామిలీలో ఉండొచ్చు. అమ్మ మా ఇప్పుడు ఉండే సమాజంలో ఇక్కడ వచ్చిన మేడం మొత్తం అమ్మల పాత్ర పూజిస్తున్నాం కాబట్టి ఉండొచ్చు, కానీ మనతో దయా ఆ థీమ్ అంతా ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు మీద మనము మాట్లాడుతుంటాం. ఇక్కడ శీర్షిక పేరు గాయపడిన హృదయాలు. గాయపడిన హృదయాలు. వారు గాయపడిన హృదయాలు పిల్లల నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని భారంగా మోస్తున్నారు. పిల్లలను అల్లారుముద్దుగా పెంచి అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చి ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించి
పిల్లల ప్రగతికి రథచక్రాలై నలిగారు. రాత్రి పగలు కళ్ళార్పకుండా అద్దంలా చూసుకుంటూ కనుపాపల్లా కాపాడుకుంటూ పిల్లలకు నీడలా నిలిచారు. పిల్లలే తమ ఆస్తి అని కడుపు నిండా తినకుండా కంటి నిండా నిద్రపోకుండా గొప్ప ప్రయోజకుల్ని చేశారు. ఎదిగిన బిడ్డలు గుండెల్లో పెట్టుకొని చూసుకోవలసిన వారు. పాలు ఇచ్చే ఆవును ఒట్టిపోయేలాగా పిండుకొని వదిలేసినట్టు ఆస్తులను అంతస్తులను లాక్కొని ముసలి వాళ్ళయ్యాక జవసత్వాలు తగ్గాక అనారోగ్యం దరిచేరాక ముసలివారు భారమని పశువులను సంతకు తోలినట్టు వృద్ధాశ్రమాలకు నెట్టేస్తున్నారు. గతాన్ని తలుచుకొని ఒట్టిపోయిన కళ్ళతో పిల్లల వైపు దీనంగా చూస్తున్నారు. ముడతలు పడిన దేహం, చిల్లులు పడ్డ గుండెలు పిల్లలకై రోధిస్తున్నాయి. బొంగురు పోయిన గొంతులు, తడపడుతున్న అడుగులు పిల్లల చేయూతకై అర్పిస్తున్నాయి. ఇప్పుడైనా గాయపడిన హృదయాలను ఆలింగనం చేసుకుందాం. ఎముకల గూడులో మూలుగుతున్న గుండె ప్రకంపనాలను విందాం. వృద్ధులను కళ్ళలో పెట్టుకొని చూసుకుందాం. ఇది మేడం నా కవిత. ఒక తల్లిదండ్రులు చాలా దీనావస్థలో ఉన్నారు. ఇది మనం గుర్తించాలా, మన పిల్లలు మనకు అలా చేయకుండా చూసుకోవాలని నా ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ. పిల్లల్లారా 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 ఇది ఒక కుల్లాయి, అది ఒక కుల్లాయి. కుల్లాయి అంటే నిద్ర టోపీ పెట్టుకున్నాను చూడండి. అది ఒక కుల్లాయి, అది ఒక కుల్లాయి. దాని ఆకారం త్రిభుజం, దాని ఆకారం త్రిభుజం, దాని ఆకారం త్రిభుజం, దాని ఆకారం త్రిభుజం. ఎలా 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 ఇలా 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 ఎలా 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 ఇలా ఇలా ఇలా. పిల్లల్లారా 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 అది ఒక డైసు, అది ఒక డైసు, అది ఒక డైసు, అది ఒక డైసు. దాని ఆకారం చతురస్రం, దాని ఆకారం చతురస్రం, దాని ఆకారం చతురస్రం, దాని ఆకారం చతురస్రం. ఎలా 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 ఇలా 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 ఎలా 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 ఇలా ఇలా ఇలా. పిల్లల్లారా 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 అది ఒక పుస్తకం, అది ఒక పుస్తకం, అది ఒక పుస్తకం, అది ఒక పుస్తకం. దాని ఆకారం దీర్ఘ చతురస్రం, దాని ఆకారం దీర్ఘ చతురస్రం, దాని ఆకారం దీర్ఘ చతురస్రం, దాని ఆకారం దీర్ఘ చతురస్రం. ఎలా 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 ఇలా 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 ఎలా 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 ఇలా ఇలా ఇలా. థాంక్స్ సార్. చిన్న గేమ్ ఇది బాగుంది. మా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ నేర్పిస్తున్నాడు. 5 ఏళ్ళు చేస్తారు. చిన్నిది చిన్నిది చిటికిన వేలు ఉన్నది పక్కన ఉంగురపు వేలు, నడుమున ఉన్నది నడిమి వేలు, దిశలను చూపును చూపుడు వేలు, గట్టిది పొట్టిది బొటనం వేలు, అన్నం కలుపును 5 వేలు, ఐక్యత నేర్పును 5 వేలు. ఈ విధంగా వేలు గురించి పిల్లలు అర్థం చేసుకుంటారు. చూపుడు వేలేది, నడుము వేలేది, చిటికి వేలేది, బొట్టను వేలేది అని ఎట్లా. ఇంకా ఇంగ్లీష్లో కూడా ఉంది సార్ అది. లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పాయింట్ ఫింగర్, థంబ్ ఫింగర్ అని అట్లా. ఈ విధంగా గేమ్ తెచ్చు
అట్లే ఇంకోటి ఉంది మేడం, అది కొత్తది అంటే మీరు ట్రైనింగ్లో నేర్చుకునేది. మామూలు పిల్లలకి బొమ్మలు అయితే చాలా సరదా కదా, మామూలు తిరునాళ్ళలోన మంచిగా నేనేనా తయారు చేసి